మీ దగ్గర ఒక ఇల్లు ఉంటే దానిని రెంట్‌కిచ్చి ప్రతి నెల రెంటల్ ఇన్‌కమ్ పొందుతారు గదా! అలాగే మీ దగ్గర ఇప్పటికే స్టాక్స్ లేదా ఈటీఎఫ్స్ లాంగ్ టర్మ్ కోసం ఉంచుకొని వాటిని అమ్మకుండా ప్రతి నెల ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించవచ్చు. దీనినే ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. ఈ వీడియోలో కవర్డ్ కాల్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎంత రిస్క్ ఉంటుంది? నెలకు ఎంతవరకు సంపాదించొచ్చో మనం సింపుల్గా డిస్కస్ చేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయిస్లెస్ ట్రేడింగ్. ఈ స్ట్రాటజీ ఎలాగ ఉంటుందంటే ఇది రెంటల్ ఇన్కమ్ మాత్రమే. చాలామంది ఏం చేస్తారంటే స్టాక్స్ బై చేసి ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ వస్తుందని మాత్రమే అనుకుంటారు. కానీ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ నుండి రెండు విధాలుగా సంపాదిస్తారు. నేను ఇంతకుముందుకి ఒక వీడియో చేశాను, డబుల్ ఇంజన్ స్ట్రాటజీ. అందులో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇది. సో ప్రైస్ పెరిగితే ఏమైతుంది, మీ దగ్గర లాంగ్ టర్మ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర లాంగ్ టర్మ్ ఒక స్టాక్ ఉంది, అది 10 to 15 ఇయర్స్ మీరు హోల్డ్ చేద్దాం అనుకోండి. ప్రైస్ పెరిగితే మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే అది అమ్మకుండా, ఆ స్టాక్ అమ్మకుండా దాన్ని ప్లెడ్జ్ చేసి ఒక దూరంగా ఒక కాల్ సెల్ చేసి ఆ వచ్చిన ప్రీమియంతో మనము ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ సంపాదిస్తాం. సో కవర్డ్ కాల్ ద్వారా మీ పోర్ట్ఫోలియోని ఒక రెంటల్ ప్రాపర్టీ లాగా మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 4 to 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుందాం. సో చాలామంది ఏం చేస్తారంటే 5 to 10 ఇయర్స్ కానీ 10 to 15 ఇయర్స్ వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్, అది సేఫ్ కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటారు హోల్డ్ చేసి. ఇక్కడ ఏది కూడా నేను చెప్పే స్టాక్స్ బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇక్కడ నేను ఒక స్ట్రాటజీ చెప్తున్నాను, మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చో. ఇక్కడ నేను చూపించే స్టాక్స్ కానీ ఏది కానీ చూడకండి. ఇది జస్ట్ స్ట్రాటజీ, మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్, స్ట్రాంగ్ డిస్క్లైమర్ ఇది. సో మీ దగ్గర రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐటీసీ కానీ, ఈటీఎఫ్లు అయితే బ్యాంక్ బీస్ కానీ, నిఫ్టీ బీస్ కానీ ఏదైనా కానీ మీ దగ్గర హోల్డ్ చేస్తున్నట్టయితే అవిటిని మనం ప్లెడ్జ్ చేసి పైన కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. సో దానికి బదులుగా మన అకౌంట్లో ఏమవుతుందంటే ప్రీమియం క్రెడిట్ అవుతుంది. సెల్ చేస్తాం కాబట్టి ప్రీమియం క్రెడిట్ అవుతుంది. సో ఇది ఇంటి అద్దె లాంటిదే, అంటే రెంటల్ ఇన్కమ్ లాంటిదే. సో ప్రీమియం రూపంలో మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ దగ్గర కన్జర్వేటివ్ చెప్తా, ఒక 10 lakhs పోర్ట్ఫోలియో ఉంది అనుకుందాం. సో 10 lakhsలో మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే కవర్డ్ కాల్ ద్వారా సగటున ఒక 1% ప్రీమియం వచ్చిన 1% అంటే 10 lakhsకి ఎంత, 10,000 మంత్లీ ఇన్కమ్. అంటే సంవత్సరానికి 1,20,000 ఎక్స్ట్రా ఇన్కమ్. ఇది డివిడెండ్స్ కంటే అదనం. సో అంటే మీ పోర్ట్ఫోలియో మీకోసం పని చేయడం ప్రారంభిస్తుంది. చాలామంది స్టాక్స్ హోల్డ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ ఉంచుకొని వాళ్ళు ప్రైస్ తగ్గినా కూడా రాదు కదా. సో ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఒక 5-6 months చూసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. కానీ ఈ విధంగా ఈ స్ట్రాటజీ ద్వారా మీకు రెంటల్ ఇన్కమ్ వస్తే మీరు హోల్డ్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఇది ఎవరికి కవర్డ్ కాల్ స్ట్రాటజీ బెనిఫిట్సో నేను చెప్తాను. ఎవరికైతే రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలో, అంటే మనం చెప్పాను కదా, ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ కానీ వేరే మేజర్ సిటీస్లో మీకు ఒక 1 CR, ఒక ₹1,00,00,000 ఇల్లు ఉందనుకోండి. దాన్ని రెంట్కి ఇస్తే మీకు ఎంత వస్తుంది? నాకు తెలిసి 3-4% ఇయర్లీ వస్తుంది సంవత్సరానికి. అంటే ₹1,00,00,000 మీద 3-4% అంటే ఎంత? 3,00,000 నుంచి 4,00,000. దాన్ని మంత్లీగా కన్వర్ట్ చేస్తే 25,000 to 35,000 అనుకుందాం. 4 lakhs అంటే అరౌండ్ 33,000 అవుతుంది. మనం 25,000 నుంచి 35,000 వస్తుంది అనుకున్నాం. అది ₹1,00,00,000 ఉన్నోళ్ళకు. సో మీ దగ్గర ఇక్కడ మనం 10 లక్షలు ఉంటే మనం 1% ప్రీమియం చెప్పినా కూడా 10,000 మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో కాల్ సెల్ చేయడం వల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తీటా డికే, అంటే టైం డికే. టైం గడిచిన కొద్దీ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేసరికి ప్రీమియం మెల్ట్ అయిపోయి మీకు వర్త్లెస్గా ఎక్స్పైర్ అవుతుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఏదైతే ప్రీమియం సెల్ చేస్తారో అదంతా జీరో అయిపోయి దాన్ని ఇంటూ లాట్ సైజ్ మీరు కన్వర్ట్ చేస్తే ఆ ప్రాఫిట్ మొత్తం మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది
ఈ స్ట్రాటజీ ఫాలింగ్ మార్కెట్‌లో చిన్న కుషన్‌గా మనకు లభిస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి బెస్ట్ సూటబుల్ స్ట్రాటజీ ఇది. ఇంకా ఈటీఎఫ్‌లు హోల్డ్ చేస్తే వాళ్ళకి మరింత అడ్వాంటేజ్. ఎందుకంటే నేను చూపిస్తాను ఇక్కడ. ఈటీఎఫ్‌లు ఎందుకు నేను చాలా సార్లు చెప్పాను. ఈటీఎఫ్ ఎంత సేఫ్ స్ట్రాటజీ బాస్కెట్ ఆఫ్ ఫండ్ కదా! మీరు నిఫ్టీ ఇది జిరోదా వాళ్ళది అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అనంట. అంటే మీరు ప్లెడ్జ్ చేస్తే తాకట్టు పెడితే మీకు హెయిర్ కట్ అని చెప్పాను కదా! ఎంతవరకు రిలీజ్ చేస్తారో నేను చెప్తాను. నిఫ్టీ బీస్ తీసుకున్నారనుకోండి. నిఫ్టీ బీస్ తీసుకుంటే మీకు 6% మాత్రమే ఇక్కడ చూడండి హెయిర్ కట్ ఉంది. 94% కొలాటరల్ మనీ మీకు రిలీజ్ అవుతుంది. అంటే మీరు 10 లక్షల పోర్ట్‌ఫోలియోకి ఎగ్జాంపుల్ మీకు 6% మాత్రమే వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు. 94% మార్జిన్ రిలీజ్ చేస్తారు. కానీ నిఫ్టీ లాట్ 65 కదా! దాన్ని బట్టి మనం 65 క్వాంటిటీ ఇంటూ ఇప్పుడు కరెంట్ స్పాట్ ప్రైస్‌ని చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా నేను. రిలయన్స్ అన్నారు కదా! సో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా! ఇది స్టాక్ కాబట్టి 9% హెయిర్ కట్. సో, రిలయన్స్ లాట్ సైజ్ తెలుసు కదా మీ అందరికీ. ఆప్షన్ స్ట్రాటజీలో ఎప్పుడైనా సరే మనము లాట్ సైజ్‌నే చెప్తాం. ఇక్కడ చూస్తే మీకు ఇది ఆప్స్ట్రా వాళ్ళది డిఫైనెజ్ సెక్యూరిటీ. నేను ఎప్పుడు చెప్తాగా డిఫైనెజ్ సెక్యూరిటీస్‌ది. మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే డీమ్యాట్ అకౌంటు ఈ టూల్స్ అన్నీ మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు 90% ఈ ఆప్స్ట్రా టూల్ ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎన్ని స్ట్రాటజీస్ కానీ మీరు చేయొచ్చు అని చెప్పేసి. ఇది ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బిల్డర్‌లోకి వెళ్ళిరనుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రిలయన్స్ టైప్ చేశాను. టైప్ చేస్తే ఇది లాట్ సైజ్ 500 అంటే 500 క్వాంటిటీ. ఇది ఎవరికని చెప్పాను నేను లాంగ్ టర్మ్ స్టాక్స్ హోల్డ్ చేసే వాళ్ళకే ఇది బెస్ట్‌గా పనిచేస్తుంది. అంటే రెంటల్ ఇన్‌కమ్ లాగా సంపాదించొచ్చు. చాలామంది తెలవక ఏం చేస్తారంటే ఇల్లు కొంటే మనకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుందిగా, అద్దె వస్తుంది కదా! దాని ద్వారా బతకొచ్చు అనుకుంటారు. నేను చెప్పాను కదా 3-4% మాత్రం వస్తుంది. ఇది అవేర్‌నెస్ లేక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అవేర్‌నెస్ లేక కన్వెన్షనల్ మెథడ్‌గా ఇంకా మనం 3-4% లేదా ఫిక్స్డ్ డిపాజిట్ 6-7% దగ్గరే ఆగిపోయారు. ఇది నేను చెప్పే స్ట్రాటజీ మీరు స్టాక్స్ హోల్డ్ చేస్తారు. దాని ద్వారా రెంటల్ ఇన్‌కమ్ వస్తారు. రెంటల్ ఇన్‌కమ్ 3-4% కాదు. 5-6 టైమ్స్ ఎక్కువొస్తది. మీరు మంత్లీ 2-2.5% మనం వచ్చినా సరే సంవత్సరానికి 24-25% వస్తుంది. అంటే మీకు 5-6 టైమ్స్ మీ రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే ఇల్లు అద్దెకిచ్చి మీరు చేస్తారో దానికంటే 5-6 రెట్లు ఎక్కువ మీకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఇది మీ దగ్గర రిలయన్స్ 500 క్వాంటిటీ ఉండాలి. లేకున్నా కూడా చేయొచ్చు. బట్ నేను చెప్తున్నా రెంటల్ ఇన్‌కమ్ లానే చెప్తున్నా ఈ స్ట్రాటజీ. నేను అడ్వాన్స్డ్‌గా ఇలా అడ్జస్ట్‌మెంట్స్ ఎలాగా చేయాలి, ఇంకా స్ట్రాటజీస్ వేరేలాగా ఇంకా కొన్ని చెప్తాను నేను. అది నేను నా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ నేను చాలా డీటెయిల్‌గా సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. రెంటల్ ఇన్‌కమ్ ఎలా సంపాదించొచ్చో. ఇక్కడ రిలయన్స్ 500 క్వాంటిటీ మీ దగ్గర అకౌంట్‌లో హోల్డింగ్స్‌లో ఉండాలి. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కన్వెన్షనల్ మెథడ్‌గా చాలామంది ఏం చేస్తారంటే ఒక 20 డెల్టా కాల్ సెల్ చేస్తారు 1 మంత్‌ది. ఈ మంత్ మంత్లీ ఎక్స్‌పైరీ అయిపోయినాక నెక్స్ట్ మంత్‌కి 20 డెల్టా కాల్ సెల్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేనిప్పుడు. ఇప్పుడు జూన్ కదా ఇది. మనం ఆప్షన్స్ చైన్‌కెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ మంత్ 28 జూలై కదా! ఇక్కడ చూస్తే మీకు డెల్టా ఉంది. ఇక్కడ నేను ఆప్షన్ గ్రీక్స్ కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పట్లే. నేను కోర్స్‌లో చెప్తాను. ఇక్కడ డెల్టా మాత్రమే మీరు చూడండి. సో, 20 డెల్టా ఉంది కదా! 20 డెల్టా ఎక్కడుంది? ఎగ్జాక్ట్‌గా మీకు దొరకదు. ఇక్కడ చూడండి. ఇది 20 డెల్టాని మనం సెల్ చేసినాం అనుకోండి. ఎంత ప్రీమియం వచ్చింది? ఆప్షన్స్‌లో మనం మాట్లాడేటప్పుడు ప్రీమియమే మాట్లాడతాం. ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ప్రీమియం ఎట్లొస్తుందో, సో, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మొత్తం ప్రీమియం మీదనే మాట్లాడతాం మనం. లాట్ సైజు ప్రీమియము, స్పాట్ ప్రైజు, ఎక్స్‌పైరీస్ ఇవే ఎక్కువ మీకు టర్మినాలజీస్ కనిపిస్తాయి. ఒక లాట్ గనుక నేను సెల్ చేశాననుకోండి, ఇది యాక్టివ్ పొజిషన్ కొడితే మీకు బిల్డర్‌లో ఇలా కనిపిస్తుంది. చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి మంచిగా చూడండి. సో, డబుల్ టైమ్ ఇది క్లిక్ అయింది. నేను ఒకటి డిలీట్ చేస్తున్నాను.
20 డెల్టా కన్వెన్షనల్గా ఏం చేస్తారంటే చాలామంది 20 డెల్టా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాల్ సెల్ చేస్తారు. ఇప్పుడు స్పాట్ ఎక్కడుంది అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు 1296 దగ్గర రిలయన్స్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ జూలైకి ఏ కాల్ సెల్ చేస్తారు? 1420 కాల్ సెల్ చేస్తారు. సో దీనికి మార్జిన్ మనీ అరౌండ్ 80, 90 అవుతుంది. కానీ ఇది మనం పాకెట్ నుంచి పెట్టాం. మనం ఏం చేస్తాం? రిలయన్స్ షేర్స్ని 500 క్వాంటిటీని ప్లెడ్జ్ చేస్తాం. ప్లెడ్జ్ చేసి దాంట్లో వచ్చిన మార్జిన్ హెయిర్ కట్ పోయి 9% హెయిర్ కట్ పోయి రిలీజ్ అయిన అమౌంట్తో మనము ఈ ఆప్షన్స్ కవర్డ్ కాల్ స్ట్రాటజీ చేస్తాము. సో ఎక్స్ట్రా మనీ మనమే ఏమి అవుట్ ఆఫ్ పాకెట్ మనం పెట్టుకోము. మన ఓన్ మనీ ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నది ప్లెడ్జ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మీకు అఫ్కోర్స్ మీకు 50% యాజ్ పర్ సెబీ రూల్స్ క్యాష్ హోల్డింగ్స్ ఉండాలి. దాన్ని నేను చెప్తాను. లిక్విడ్ ఫండ్స్లో పెట్టి మీరు 50% ఎలా రెంటల్ ఇన్కమ్ సంపాదించో దాన్ని కూడా ప్లెడ్జ్ చేసి చెప్తాను డీటెయిల్గా తర్వాత. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 86% వచ్చింది కదా. ఇక్కడ మీకు చూస్తే ఆ ప్రీమియం సెల్ చేస్తే 7% మీకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది ఒకటే లాట్, మనం ఒకటే లాట్ చేస్తాం. ఎందుకంటే మీరు ప్లెడ్జ్ చేసినా సరే, ఎగ్జాంపుల్ మీ దగ్గర 500 క్వాంటిటీ అంటే ఇప్పుడు రిలయన్స్ 1300 ఉందనుకోండి, ఎంత అమౌంట్ కావాలా? 1300 అనుకోండి. 500 ఇంటూ 1300 6,50,000. ఇందులో 9% మీకు హెయిర్ కట్ పోయి అంటే ఒక 10% వేసుకున్న 5,80,000, 5,90,000 మీకు అమౌంట్ రిలీజ్ అవుతుంది. అయినా సరే మనము ఇందులో ఒకటే లాట్ చేస్తాం. ఎందుకంటే తర్వాత ప్రైస్ పెరిగితే అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అది చేయను అది నేను వర్క్షాప్లో నేను నా ట్రేడింగ్లో చెప్తాను అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చెప్పట్లేదు, నేను సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నాను. మీరు కాల్ సెల్ చేస్తున్నారు, రెంటల్ ఇన్కమ్ ద్వారా చేస్తారు. ఇది కన్వెన్షనల్గా చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నట్టయితే ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాట్ సైజ్ చూడండి 650 కనిపిస్తుంది. మామూలు 550 ఉంటుంది. సో ప్రస్తుతానికి 650 కనిపిస్తుంది. మరి సో స్పాట్ ప్రైస్ వచ్చి 772. ఇక్కడ మనం ఏం చేస్తాము, కన్వెన్షనల్గా అందరూ ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ ఒకటి 20 డెల్టా, ఎగ్జాక్ట్ 20 మీకు డెల్టా దొరకదు, 19.5 ఉంది. ఇక్కడ మనం ఒక కాల్ సెల్ చేసాం. ఎంత ప్రీమియము? 7 రూపీస్, అరౌండ్ 7 రూపీస్ ప్రీమియం మనం సెల్ చేసాం ఒక్క లాట్కి ఇది. సో దాని ద్వారా మీకు ఎంత వచ్చింది? అరౌండ్ 6% ప్రాఫిట్ మీకు మంత్లీ. అది ఎంతవరకు? 837 క్రాస్ కానంత వరకు, అంటే ప్రైస్ 837 దాటితే మీకు లాస్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కరెంట్ హోల్డింగ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ 1 లాట్ ఆఫ్ షేర్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే 770 నుంచి 837కి వెళ్తే అప్రాక్సిమేట్లీ మీకు 65 పాయింట్స్ పెరిగినట్టు అప్ సైడ్. 65 ఇంటూ లాట్ సైజు అది క్యాలిక్యులేట్ చేస్తే అది మీకు ప్రాఫిట్. ఇందులో లాస్ వచ్చినా మీకు అందులో మీకు హోల్డింగ్స్లో ప్రాఫిట్ వస్తుంది. సో ఇది అన్లిమిటెడ్ ప్రాఫిట్ స్ట్రాటజీ కాదు, ఇది రెంటల్ ఇన్కమ్ మాత్రమే. సో ఆఫ్సెట్ అవుతుంది మీకు పోర్ట్ఫోలియోలో. ఇంకోటి ఐటీసీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐటీసీ అంత ఎక్కువ పెరగదు, ఇది లగార్డ్స్ అంటారు దీన్ని. ఇది లాట్ సైజ్ వచ్చేసి 1600 క్వాంటిటీ. ఇది ఒక్క లాటు 1600. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 285 రూపీస్ ఉంది స్పాట్ ప్రైస్. సో నెక్స్ట్ మంత్ మనం జూలై కాంట్రాక్ట్ చూస్తే 20 డెల్టా దగ్గర ప్రీమియం చూద్దాం. సో ఎగ్జాక్ట్ 20 డెల్టా లేదు, ఇక్కడ చూస్తే మీకు 19.45, 2 రూపీస్ 2 పైసా ఉంది, 2.2 ప్రీమియం ఉంది. సో దాన్ని ఇంటూ మీరు లాట్ సైజ్ కన్వర్ట్ చేస్తే ఇక్కడ 5.6% మీకు ప్రాఫిట్ ఒక లాట్కి ఉంది. ఇది కూడా చూడండి అప్ సైడ్ పొటెన్షియల్. 310 దాటితేనే మీకు ఇక్కడ 309 దాటితే మీకు లాస్ వస్తుంది. సో అంతవరకు మీకు డౌన్ సైడ్ ఎంత ఫాల్ అయినా సరే ఈ ప్రీమియం మీకు వస్తుంది. ఇది అందరూ చేసే విధానం అన్నట్టు. సో కన్వెన్షనల్గా 20 డెల్టా కాల్ సెల్ చేసి మంత్లీ వాళ్ళు రెంటల్ ఇన్కమ్ సంపాదిస్తారు. కానీ మనం అలా చేయము. మనం ఎలా చేస్తామంటే సింపుల్గా చార్టింగ్ మెథడ్ ద్వారా చేస్తాను నేను.
సో రిలయన్స్ ఉంది. ఓకే. రిలయన్స్ మీకు ఇది టైం ఫ్రేము 0.25 డైలీలో చూద్దాం. ఇది మంత్లీ రెంటల్ కాబట్టి. ఓకే. ఇది మీకు ఆల్రెడీ డబుల్ బాటమ్ సెల్ వచ్చింది. నేను డిలీట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్‌లో మీకు చాలా సార్లు చెప్పాను. యాంకర్ కాలం తర్వాత ఫాలో త్రూ వస్తే మీరు దాన్ని బేరిష్‌గా మీరు డౌన్ సైడ్ స్టాక్ పడుతుందని చాలాసార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కాలమ్ ఆఫ్ ఓ ఉంది కదా! ఇది కౌంట్ వచ్చేసి 56 కౌంట్. అంటే 56 బాక్సెస్ ఓ కాలమ్ ఉంది. ఇక్కడ డబుల్ బాటమ్ సెల్ దగ్గర మీరు సెల్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక డబుల్ బాటమ్ సెల్. ఇది మీరు డబుల్ బాటమ్ సెల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలా డ్రా చేయాలి బ్రేక్ డౌన్ తెలవకపోతే ఇక్కడ చూడండి. ఇక్కడ ప్యాటర్న్స్‌కెళ్ళి మనం డబుల్ బాటమ్ సెల్ కొడితే ఈ విధంగా మనకు బ్రేక్ డౌన్ అనేది డబుల్ బాటమ్ సెల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి. డబుల్ బాటమ్ సెల్ ఇక్కడ డ్రా రాగానే ఇక్కడ ప్రైస్ రాగానే మీకు ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే డీబీఎస్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు డీబీఎస్ చూపిస్తుంది. ఇక్కడ మీరు కాల్ సెల్ చేస్తారు. ఇక్కడ కాల్ సెల్ చేస్తారు. ఇక్కడ కాల్ సెల్ చేస్తారు. అంటే మీరు ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ డబుల్ బాటమ్ సెల్ వస్తే మీరు కాల్ సెల్ చేసి మీరు రైడ్ చేస్తారు. సో ఫిల్టరేషన్ కోసం డబుల్ బాటమ్ సెల్ ఒకటేనా, మాకు ట్రెండ్ కూడా కావాలి. ట్రెండ్ బట్టి కూడా మేము ప్యాటర్న్ అయితే డబుల్ బాటమ్ సెల్ అర్థమైంది. ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంటే సెల్ చేస్తే ఇంకా కాన్ఫిడెన్స్ ట్రేడ్ అవుతుందంటే చేయొచ్చు. దానికి మనకు సింపుల్గా నేను చాలాసార్లు చెప్పాను మస్ట్ ఇండికేటర్ అనేది. సో సూపర్ ట్రెండ్ ప్లస్ మూవింగ్ యావరేజ్. ఇది చూడండి. ట్రెండ్ బేరిష్‌గా ఉంది అంటే ఇది రెడ్ కలర్‌గా మారిపోయింది కదా! దీని కిందున్నంత వరకు ప్రైస్ ఫాలో అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు రివర్స్ అయింది. ఇక్కడ మనం కాల్ సెల్ చేయము. సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి. ఇక్కడ మీకు బేరిష్‌గా ట్రెండ్ మారింది. డబుల్ బాటమ్ సెల్ వచ్చింది. ఇక్కడ కాల్ సెల్ చేశారు. 1440 దగ్గర అక్కడ ఉన్న టైంలో మంత్లీ కాల్. ఇక్కడ వరకు మీకు ప్రీమియము మీకు కరిగిపోతుంది. ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకుందాం. ఐటీసీ చూడండి. బేరిష్ యాంకర్ కాలం ఫాలో త్రూ ట్రెండ్ బేరిష్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయింది బేరిష్? ఐటీసీ చూడండి. ఇక్కడి నుంచి అయింది. ఇక్కడ మీరు 430 దగ్గర సెల్ చేసినా ఇక్కడ అంతవరకు నెక్స్ట్ మంత్ వరకు మీకు వస్తుంది. మళ్ళీ ట్రెండ్ బేరిష్ ఉంది. ఇక్కడ కాల్ సెల్ చేసినా ఈ ప్రీమియం అంతా మీకు పాకెట్లో వస్తుంది. అంటే ట్రెండ్ బేరిష్ ఉంది. మీకు ప్యాటర్న్ కూడా డబుల్ బాటమ్ సెల్ వచ్చింది. ఈ విధంగా మీరు కన్వెన్షనల్ కాకుండా 20 డెల్టా కాకుండా చార్ట్‌లో చూసి కూడా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. అదే బ్యూటీ. నేను చెప్తానుగా చాలా సార్లు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ నేను చెప్పే స్ట్రాటజీస్ సింపుల్‌గా మీరు చేసి కన్సిస్టెంట్‌గా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మీరు మనీ సంపాదించొచ్చు. నేను చెప్పే ఇది బేసిక్ స్ట్రాటజీ అయినా మంత్లీ ఇంటర్‌గా అయినా అడ్వాన్స్ స్ట్రాటజీస్ నేను ట్రైనింగ్‌లో చెప్తాను నా వర్క్షాప్‌లో. కానీ ఈ స్ట్రాటజీస్‌లో కూడా మీరు మంత్లీ ఇన్‌కమ్ మీరు ఇంత సింపుల్‌గా మీరు సంపాదించొచ్చు. ఇంకా మీకు డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ కూడా ఉంటాయి చూడండి. బీపీసీఎల్ చూడండి. బీపీసీఎల్ చూస్తే కూడా ఇక్కడ చూస్తే మీకు బేరిష్ యాంకర్ కాలం వచ్చిందా? సో బేరిష్ యాంకర్ కాలం ఇక్కడ ట్రెండ్ కూడా బేరిష్ అయిపోయింది. ప్యాటర్న్ కూడా డబుల్ బాటమ్ సెల్ వచ్చింది. ఇక్కడ సెల్ చేసినా కూడా చూడండి ఇంకా మీకు అప్ సైడ్ రాలేదు. సో ఇక్కడంతా వరకు కూడా మీరు కాల్ సెల్ చేసి ఉన్నారు. రివర్స్ అయిందనుకో ఎగ్జిట్ అయిపోతాం. అక్కడ మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్‌లో అది పెరుగుతుంది. పెరిగినంత వరకు మీకు డౌన్ అన్నంత వరకు మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఇది గెట్ రిచ్ క్విక్ స్ట్రాటజీ కాదు. ఇది మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ. మీ పోర్ట్ఫోలియో ఉన్న లాంగ్ టర్మ్ స్టాక్స్‌కి 5 to 6 ఇయర్స్ మీరు హోల్డ్ చేసే స్టాక్స్ కానీ లేదా ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇంకా 10 to 15 ఇయర్స్ పెట్టుకొని మీరు రెంటల్ ఇన్కమ్ సంపాదించాలంటే ఈ విధంగా మీరు కవర్డ్ కాల్ ద్వారా మంత్లీ రెంటల్ ఇన్కమ్ సంపాదించొచ్చు. దీనివల్ల ఏమైంది, మనం కన్జర్వేటివ్‌గా ఒక 24-25 అంటే 2% అనుకున్నాం కదా మంత్లీ రెంటల్ ఇన్కమ్ మీ పోర్ట్ఫోలియో ద్వారా మీకు మనీ సంపాదిస్తే రూల్ ఆఫ్ 72 తెలుసు కదా మీకు. 24%, 25% అనుకున్నా సరే ఎవ్రీ 3 ఇయర్స్‌కి మీ స్టాక్ ఫ్రీ అయిపోతుంది. అంటే మీ దగ్గర హోల్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ స్టాక్ పెరగకున్నా సరే ఈ మంత్లీ రెంటల్ ఇన్కమ్ 2% ద్వారా మీరు ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ చేసి మీ రూల్ ఆఫ్ 72 క్యాలిక్యులేట్ చేయండి. 72/24 3 ఇయర్స్‌లో మీకు స్టాక్ ఫ్రీ అయిపోతుంది. అంటే మీకు అది ఓన్ అయిపోతుంది. అది క్యాపిటల్ పెరిగితే ప్రైస్ పెరిగితే మీకు అప్రిసియేషన్ అవుతుంది.
పెరగకుండా మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దీని మీద ఇదే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఇలాగ చేస్తారు. సో స్టాక్స్ పెట్టుకొని కూడా కొంతమంది అలాగే లాస్ అవుతూ హోల్డ్ చేస్తారు, కానీ దాని ద్వారా రెంటల్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో చాలామంది తెలియదు. ఇంత సింపుల్ స్ట్రాటజీతో కూడా మీరు మంత్లీ రెంటల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను సేఫ్ కన్సిస్టెన్సీగా ఆప్షన్స్లో కూడా మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చో నేను ఫ్యూచర్ వీడియోస్లో కూడా చెప్తాను. సో మన ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా అడ్వాన్స్ స్ట్రాటజీస్ చెప్తాను నేను. సో ఈ వీడియో పైన నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా స్ట్రాటజీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.